హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయంతి తెలుగు వ్లాగ్స్. నేను మీ జయంతి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి. గోంగూర పప్పు షార్ట్ వీడియో పెట్టంగానే 1K వ్యూస్ వచ్చాయి. అందుకని లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1.5 కప్పు కందిపప్పు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒలుచుకొని క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం ఇప్పుడే వేసుకోండి. వన్ టీ స్పూన్ వరకు ఆయిల్, పప్పుకు సరిపడమైన వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ పైన పెట్టేయండి. ఫైవ్ విజిల్స్ తర్వాత నార్మల్గా ఎయిర్ పోయాక ఇప్పుడు పప్పును స్మాష్ చేసుకోవాలి. ఇంకో సైడ్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ పప్పులో 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, చితక్కొట్టి పెట్టుకున్న తెల్లవాయలు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులో వేసేసుకోండి. లేకపోతే ఈ తిరుమాతలోనే పప్పు కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇంకా అంతే, గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.